చేతికి దెబ్బ తగిలితే కన్నేడుస్తుంది, మరి కన్నుకి ఏడుపొస్తే చేయి తుడుస్తుంది. మనతో ఉండే వాళ్ళ ప్రేమలు కూడా ఇంత ప్యూర్ గా ఉంటే ఇంకెంత బాగుంటది. అంత స్వచ్ఛమైన బంధం ఏదైనా ఉంది అంటే అది రైతుకి తను పండించే పంటలకి ఉన్న బంధం. మట్టినే నమ్ముకొని తన కష్టాన్ని పనంగా పెట్టి సంవత్సరం మొత్తం చంటి బిడ్డల్ని చూసినట్టు చూస్తారు. అప్పులు చేసి మరీ పెట్టుబడి పెడతారు. అంతా చేసి పంట చేతికి వచ్చాక మార్కెట్ లో ధరలే ఉండవు. ధరలు బాగా ఉన్నప్పుడు పంటకు నష్టం వచ్చి పంట సరిగా పండదు. రైతుల జీవితాలు ఎలా ఉంటాయంటే కష్టపడితే 4 రూపాయలు కనిపిస్తాయి, ఖాళీకి కూర్చుంటే అప్పులోలు కనిపిస్తాయి. చావుకు సిద్ధపడి పోరాడేవాడు సైనికుడు అయితే నష్టం వస్తుందని తెలిసినా వ్యవసాయం చేసేవాడే రైతు. మనం 3 పూట్లు హ్యాపీగా భోజనం చేస్తున్నాము అంటే కారణం రైతులే. అలాంటి రైతులు ఎంతకాలం కష్టపడ్డా వాళ్ళు కోటీశ్వర్లు అవ్వరు. ఎందుకంటే వాళ్ళ కష్టం మీద చాలా మంది బతుకుతున్నారు. వాళ్ళకి అలా బతకడం చేత కాదు. బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతులు ఉన్నారు గానీ ఇంకొకరిని ముంచి బతికిన రైతన్న లేదు. కష్టం వాల్యూ తెలిసిన ఎవరైనా సరే ఇంకొకరిని కష్టపెట్టారు. అది యాక్టింగ్ అని తెలిసిన సినిమా హీరోలకు మనం ఇచ్చే విలువ మనం తింటున్న తిండిని పండించిన రైతులకు లేదు. అది అందుకే పడుకొని కలలు కానొద్దు. బాధ అంటే ఏంటి, బాధ్యత అంటే ఏంటి తెలుసుకోమంటారు. మనం ఏ పని చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, చేసే